హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రేషనల్ నెంబర్స్లో ఎక్సైజ్ 1.3 అనేది నేర్చుకుందాం. ఓకేనా? మీకు ఎక్సైజ్ 1.3 నేర్చుకునే ముందు మీకు డెసిమల్స్లో డివిజన్ అనేది ఎలా చేయాలో ముందు నేర్చుకోవాలి. ఓకేనా? ఇప్పుడు సపోజ్ వన్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది జస్ట్ ఇంట్రడక్షనే, ఇంకా ఎక్సైజ్ అయితే కాదు. ఓకేనా? ఫస్ట్ 25/16 అనే నెంబర్ ఉందనుకోండి. దీనికి డివిజన్ ఫస్ట్ ఏంటి, డినామినేటర్ ఇలా 2 ఇయర్స్ మాత్రం ఉంటాయి. ఓకేనా? ఎప్పుడు డినామినేటర్లో నెంబరు ఇయర్లో వేసుకోవాలి, ఈ నెంబరు సెంటర్లో వేసుకోవాలి. ఇది అందరికీ మీకు తెలుసు కదా. ఇప్పుడు డివిజన్ చేయండి. 16 1s are 16, మైనస్ చేస్తే ఎంత, 9. 16 టేబుల్లో 9 అనేది రాదు. సో ఇక్కడ ఏం చేయాలి, పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకోవాలి. ఓకేనా? డెసిమల్స్లో డివిజన్ అంటే ఇదే. ఓకేనా? పాయింట్ వస్తే వాటిని డెసిమల్సే అంటారు. ఇప్పుడు నెక్స్ట్ 16 5s are ఎంత, 80. సో మైనస్ చేస్తే 10. ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 0 పెట్టుకుంటాం. 16 కన్నా 10 చిన్నది కదా, అందుకు. ఇప్పుడు మళ్ళీ 16 6s are ఎంత, 96. మైనస్ చేస్తే 40. ఓకేనా? మళ్ళీ 16 2s are 32. మైనస్ చేస్తే ఎంత, 8. ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాం. 16 5s are 80. సో 0 అనేది వచ్చింది. పాయింట్ వచ్చిన ఏంటి, లాస్ట్లో రిమైండర్ ఏంటంటే 0 వచ్చింది. ఇంకోటి ఉంటుంది ఏంటంటే అది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్. ఓకేనా? నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్. ఓకేనా? ఇవి ఏంటంటే రిమైండర్ 0 అనేది రాదు. అదేంటి, సపోజ్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తాను. 5/3 అనేది ఉంది. ఓకేనా? మళ్ళీ ఇయర్స్ పెట్టుకుంటాం. డినామినేటర్లు ఎప్పుడు ఈ నెంబర్ ఏంటి, సెంటర్లో 5 అనేది వేసుకుందాం. ఓకేనా? 3 1s are 3. మైనస్ చేస్తే ఎంత, 2. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుందాం. 3 6s are 18. మళ్ళీ ఎంత వచ్చింది, రిమైండర్. పాయింట్ ఉంది కాబట్టి 0. మళ్ళీ 3 6s are 18. మళ్ళీ రిమైండర్ 2. పాయింట్ ఉంది కాబట్టి 0. మళ్ళీ 3 6s are 18. మళ్ళీ 2. అలాగే ఏంటంటే ఇది ఇలా పెరుగుతూనే ఉంటుంది. దీన్నే ఏమంటారంటే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అంటారు. దీన్ని మనం ఈజీగా ఆన్సర్ని ఎలా రాసుకుంటాం అంటే 1.6 కదా రిపీటింగ్గా వస్తుంది. అలా 6 6 6 6 అలా ఎన్నిసార్లు చేస్తున్నా మన బుక్ సరిపోదు కాబట్టి అలా ఎన్నిసార్లు చేసినా అలా వస్తూనే ఉంటుంది. అందుకే ఏంటంటే ఈ 6కి బార్ అనేది పెట్టుకుంటాం. 1.6 బార్. దీన్ని ఏమంటారంటే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఎక్సైజ్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి, నెమ్మదిగా చేస్తే మీకు వచ్చేస్తాయి. చూడండి, ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ ద p/q ఫార్మ్. ఇక్కడ కొన్ని డెసిమల్స్ అనేది ఇచ్చాడు. మనం ఏంటంటే వీటిని p/q ఫార్ములాలో రాయాలి. p/q ఫార్మ్ అంటే ఏంటంటే చూడండి, ఇది రోమన్ మాత్రం చాలా సింపుల్. ఫస్ట్ రోమన్ ఫస్ట్ది 0.5/7 ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని ఏంటంటే p/q ఫామ్లో రాయాలి. ఇక్కడ ఇచ్చిన నెంబర్ పాయింట్ తీసి మొత్తం రాసేయండి. ఎంత, 0.5/7. ఓకేనా? రాసేసారు, బాగానే ఉంది. బై పెట్టుకొని ఇప్పుడు చూడండి, ఎన్ని ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది, 1 2 ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 100. అదే 1 ప్లేస్ తర్వాత పాయింట్ ఉంటే 10. అంటే ఇక్కడ ఎన్ని ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంటే అన్ని జీరోస్ ఇక్కడ పెరుగుతుంటాయి. తర్వాత 1 ప్లేస్ తర్వాత అనుకోండి 10, 2 ప్లేస్ కాబట్టి 100, 3 ప్లేస్ అయితే 1000, 4 ప్లేస్ అయితే 10,000, 5 ప్లేస్ అయితే 1 lakh. అలా పాయింట్స్ బట్టి కింద నెంబర్స్ వేసేసుకోవడమే ఈజీగా. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి 0.176. ఇక్కడ నెంబర్ ఎలా రాసేసుకోవాలని చెప్పాను, 0.176. ఇప్పుడు ఎన్ ప్లేస్ తర్వాత 3 ప్లేస్ తర్వాత అంతే అంటే ఎంత, 1000. నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ సమ్ 1.00001. మళ్ళీ అదే నెంబర్ పాయింట్లు తీసి రాసేయండి. ఓకేనా? రాసిన తర్వాత ఇక్కడ ఎన్ని ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది, 1 2 3 4 5 అంటే 5 జీరోస్ పెట్టేసుకోండి. 1 అంతే, చాలా సింపుల్. ఇక్కడ 1 అనేది రాసేసుకుంటారు. నెక్స్ట్ ఫోర్త్ సమ్ 25.125.
ఓకేనా. అదే నెంబర్ రాసేసుకుంటూ 125 బై, ఇప్పుడు ఎన్ని ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది, 3 ప్లేస్ తర్వాత, అంటే 3 జీరోస్ 1 2 3, ఈ ముందు 1 పెట్టేసుకోవడమే, అంటే 1000. చాలా ఈజీగా ఉంది కదా ఈ రోమన్. అంతే. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రోమన్. ఇక్కడ నుంచి చూడండి, ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ ద రేషనల్ ఫామ్ p/q. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ డెసిమల్స్లో ఇచ్చాడు, మనం ఏంటంటే p/q ఫార్ములాలో, అంటే ఏంటి ఇది రాయాలన్నమాట. ఇక్కడ చూడండి 0.9 బార్, 0.57 బార్ ఇందాక ఇచ్చాను కదా మీకు, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అని ఆ మెథడ్ మాట. ఈ కొంచెం చూడండి కొంచెం కష్టంగా ఉంటాయి, నేను సింపుల్గా ఒకటి చెప్తాను మెథడ్, అది ఫాలో అవ్వండి. ఫస్ట్ ఇక్కడ సమ్ ఏంటి, ఫస్ట్ సమ్ 0.9 బార్ ఉంది. ఓకేనా. అంటే ఎంత మనకి సొల్యూషన్ చూడండి, 0.9 బార్ అంటే ఏంటి, 0.999 అలా అప్ టు సో ఆన్ వస్తూ ఉంటాయి, మనకు తెలియదు. ఒక 3 అనేది మనం రాసుకుందాం. ఓకేనా. ఇది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు మనం దీన్ని ఏమనుకుందాం అంటే లెట్ ఎక్స్ అనుకుందాం. లెట్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత, 0.999 అప్ టు సో ఆన్. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈ స్టెప్ మాత్రం అన్నిటికి ఇలాగే చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ప్లేసెస్కి బార్ ఉంది, ఓన్లీ 1 ప్లేస్. 1 ప్లేస్ అంటే 10 అని అర్థం. అదే 2 ప్లేస్ అయితే ఎంత అని చెప్పాను, 100. 3 ప్లేస్ అయితే 1000. 4 ప్లేస్ అయితే 10,000. సో ఏంటంటే ఇక్కడ 1 ప్లేస్ కాబట్టి 10. ఇక్కడ వర్కింగ్ చూడండి, హియర్ పీరియోడిసిటీ ఈజ్ 1, అంటే 1 ప్లేస్కే ఓన్లీ బార్ ఉందని. ఓకేనా. హియర్ పీరియోడిసిటీ ఈజ్ 1. సో ఏంటంటే ఎగ్జాంపుల్ 1 బోత్ సైడ్ మల్టిప్లై విత్ 10. ఓకేనా. సో ఏంటంటే బోత్ సైడ్స్ 10తో మల్టిప్లికేషన్ చేయాలి ఇదే ఈక్వేషన్కి. ఎందుకు 10తోనే, 1 ప్లేస్కి ఓన్లీ బార్ ఉంది కాబట్టి, అంటే 1 డెసిమల్కి ఓన్లీ బార్ అనే 1 నెంబర్కే బార్ అనేది ఉంది కాబట్టి. అదే 2 ప్లేసెస్కి ఉంటే 10. ఓకేనా. సారీ, 2 ప్లేసెస్ ఉంటే 100, 3 ప్లేసెస్ ఉంటే 1000 అన్నమాట. ఇప్పుడు చూడండి ఇదే ఈక్వేషన్ 10తో, 10 ఇంటూ ఎక్స్ ఎంత, పోనీ ఎక్స్ ఇంటూ 10 ఈక్వల్ టు 0.999 అప్ టు సో ఆన్ ఈక్వల్ టు ఇంటూ 10తో మల్టిప్లికేషన్, 10 ఇంటూ ఎక్స్ 10x. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇది 10తో మల్టిప్లికేషన్ చేస్తే ఎంత, మీకు ఈజీగా చెప్తాను. ఇక్కడ 0 ప్లేస్లో ఇక్కడ ఏదైతే నెంబర్ రిపీట్ అవుతుందో ఆ నెంబర్ వేసేయండి. 9.999 అప్ టు సో ఆన్, ఇంతే వస్తుంది, అంతకు మించి ఏమీ రాదు. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు 2లోంచి 1 తీసేద్దాం. ఓకేనా. సబ్ట్రాక్ట్ 2 మైనస్ 1, 2లోంచి 1 తీస్తే ఇప్పుడు చూడండి 10x ఈక్వల్ టు 9.999 అప్ టు సో ఆన్ ఉంది. ఇప్పుడు ఇది తీసేయాలి, ఎక్స్ ఈక్వల్ టు 0.999 అప్ టు సో ఆన్, మైనస్ అనేది చేయాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి 10xలోంచి 1 తీసేస్తే ఎంత, 9x ఈక్వల్ టు, ఇవన్నీ ఏంటి 0 0 0.9లోంచి 0 తీస్తే 9. సో ఎంత ఉన్నట్టు ఇక్కడ 9 పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నా మనకు లెక్కలేనట్టే. 9x ఈక్వల్ టు 9, ఎక్స్ ఈక్వల్ టు ఎంత, 9/9. ఎంత వచ్చింది ఆన్సర్, ఎక్స్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో ఆన్సర్ ఎంత, 1. అంతే. చాలా సింపుల్గా ఉంది కదా. ఇంకా ఎనదర్ సమ్ చెప్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఓకేనా. సెకండ్ సమ్ చూడండి, 0.57 బార్, అంటే 57కి బార్ ఇచ్చాడు. అంటే ఏంటి, ఇక్కడ 2 ప్లేసెస్కి బార్ ఉంది, అంటే ఎంత, 100. సేమ్ అదే ప్రాసెస్. ఫస్ట్ ఏంటి, ఇచ్చిన క్వశ్చన్ని ఫస్ట్ 0. ఇక్కడ ఎలా చేసామో అలాగే చేద్దాం. చూడండి 0.57 అంటే ఎంత, 57 అప్ టు సో ఆన్. ఓకేనా. ఇప్పుడు ఇచ్చిన దాన్ని లెట్ ఎక్స్ అనుకుందాం. లెట్ ఎక్స్ ఈక్వల్ టు 0.57 అప్ టు సో ఆన్. ఇక్కడ ఏంటి, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం.
ఓకేనా. హియర్ మళ్ళీ సేమ్ ప్రాసెస్. హియర్ పీరియోడిసిటీ ఈజ్ 2 అంటే 2 ప్లేసెస్కి బార్ ఉంది. సో ఈక్వేషన్ 1ని మనం ఏంటంటే బోత్ సైడ్ మల్టిప్లై విత్ 100 అంటే బోత్ సైడ్స్ 100తో మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు చూడండి 100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0.575757 అప్ టు సో ఆన్ ఇంటూ 100. 100 ఇంటూ ఎక్స్ ఎంత 100x ఈక్వల్ టు ఇక్కడ ఏంటి చూడండి ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్ ముందుకు వస్తాయి అంటే 57.57 అప్ టు సో ఆన్ ఇలా వస్తుంది. అంటే 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 ఎలాగో వచ్చింది కాబట్టి ఇక్కడ ఇలా ముందుకు వస్తుంది. ఇప్పుడు మీరు మల్టిప్లికేషన్ చేసినా సేమ్ ఇలాగే వస్తుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 అంటే 2లోంచి 1 తీసేయాలి. అంటే అలాగా 100x ఈక్వల్ టు ఇదే ఈక్వేషన్ ఇలా రాసేయండి 57 మైనస్ ఇక్కడ ఏంటి ఈ ఈక్వేషన్ x ఈక్వల్ టు 0.57 అప్ టు సో ఆన్ బై ఇప్పుడు 100xలోంచి 1x తీస్తే ఎంత 99x ఈక్వల్ టు ఇక్కడ ఎంత వస్తుంది 0.57లో 0 తీస్తే 57. సో ఇక్కడ ఎంత x ఈక్వల్ టు 57/99. మీకు క్యాన్సిలేషన్ చూడండి ఏదైనా టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతుందో లేదా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 19s are 3 33s are. సో x ఈక్వల్ టు ఎంత వచ్చింది 19/33 ఆన్సర్. ఓకేనా అంతే ఈ సమ్. నెక్స్ట్ థర్డ్ సమ్ చూడండి ఎంత ఇచ్చాడు 0.729కి బార్ ఇచ్చాడు. ఓకేనా సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఏంటి 0.7292929 అంటే ఆ ప్లేసెసే రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకేనా దీన్ని లెట్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఈక్వల్ టు 0.7292929 దీన్ని ఏమనుకోవాలి ఈక్వేషన్ 1 అనుకోవాలి. ఓకేనా సేమ్. ఇప్పుడు మళ్ళీ హియర్ పీరియోడిసిటీ ఈజ్ 2 ప్లేసెస్కే కదా బార్ ఉంది. సో ఏంటి ఈక్వేషన్ 1ని బోత్ సైడ్స్ మల్టిప్లై విత్ ఎంత దేంతో 100తో మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు చూడండి 100 ఇంటూ ఎక్స్ ఎంత 100x ఇప్పుడు 100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు మళ్ళీ 0.7292929 అప్ టు సో ఆన్ ఇంటూ 100 చేద్దాం. 100 ఇంటూ ఎక్స్ ఎంత 100x ఈక్వల్ టు ఏంటి 2 ప్లేస్ అంటే 2 జీరోస్ కదా ఈ 2 ప్లేసెసే ముందుకు వస్తుంది అంటే 72.92929 అప్ టు సో ఆన్. దీన్ని ఏంటంటే ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకేనా ఇప్పుడు ఈక్వేషన్ 2లోంచి ఈక్వేషన్ 1ని సబ్ట్రాక్షన్ చేద్దాం. ఓకేనా సబ్ట్రాక్ట్ 2 - 1 అంటే ఎంత 100x ఈక్వల్ టు 72.9292 ఇలా అప్ టు సో ఆన్. ఇక్కడ ఎంత ఎక్స్ ఈక్వల్ టు 0. ఎంత వస్తుంది 0.72929 ఇలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మైనస్ చేద్దాం. 100లోంచి 1 తీస్తే ఎంత 99x ఈక్వల్ టు ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత వస్తుంది ఇక్కడ 0.000 9లోంచి 7 తీస్తే ఎంత 2.72లోంచి 0 తీస్తే 72. ఇక్కడ ఎంత వచ్చింది మీకు x ఈక్వల్ టు 72.2/99 అనేది వచ్చింది. ఇక్కడ పాయింట్ తీసేయాలంటే ఇక్కడ పాయింట్ ఉండకూడదంటే ఏం చేయాలి x ఈక్వల్ టు పాయింట్ తీసి రాసి ఇక్కడ ఎన్ని ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది 1 ప్లేస్ తర్వాత అంటే ఇక్కడ 99 పక్కన 1 0 పెట్టుకుంటాం. అదే 2 ప్లేస్ తర్వాత పాయింట్ ఉంటే 2 జీరోస్ పెట్టుకుంటాం. సింపుల్ మెథడ్. ఓకేనా ఇప్పుడు ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది 2 టేబుల్లో 2 361s are 2 495s are. సో x వాల్యూ అంతే 361/495.
95 అంతే. చాలా సింపుల్గా ఉంది కదా. ఎనదర్ సమ్ మీరు ట్రై చేస్తారా? ఎంత? 12.28 బార్. ఓన్లీ 8కే బార్ అనేది ఉంది. ఇది కూడా నేను చెప్పేస్తానులేండి, మీకు ప్రాక్టీస్ చేస్తే బాగా అలవాటు అవుతుంది. ఫోర్త్ సమ్ చూడండి. 12.28 బార్. 8కి ఒక్కదానికే బార్ ఇచ్చుకున్నాడు అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 12.2888 అప్ టు సో ఆన్. ఇప్పుడు ఏంటి ఇచ్చిన దాన్ని లెట్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఈక్వల్ టు 12.2888. దీన్ని ఏంటి? ఈక్వేషన్ 1. ఓకేనా. మళ్ళీ సేమ్ ప్రాసెస్. హియర్ పీరియాడిసిటీ ఈజ్ 1 అంటే సో ఈక్వేషన్ 1 బోత్ సైడ్స్ మల్టిప్లై విత్ 10. 1 ప్లేస్కే బార్ ఉంది కాబట్టి 10 అంటే 10. ఇప్పుడు 10 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 12.288 అప్ టు సో ఆన్ ఇంటూ 10. 10 ఇంటూ ఎక్స్ ఎంత? 10x. ఇక్కడ 10 అయ్యే తర్వాత కాబట్టి 1 ప్లేస్ తర్వాత అంటే ఇది ముందుకు వస్తుంది పాయింట్. 1.2 సరే అంటే ఏంటి? ఇది ఇలా ఒక నెంబర్ ఈ పాయింట్ అటువైపు వెళ్తుంది, ఒక నెంబర్ ముందుకు వస్తుంది అంటే ఎంత? 122.88 అప్ టు సో ఆన్. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు 2 - 1 చేద్దాం. ఓకేనా. అంటే ఎంత? 10x ఈక్వల్ టు 122.888 అప్ టు సో ఆన్. ఎక్స్ ఈక్వల్ టు 12.288 అప్ టు సో ఆన్. ఇక్కడ ఏంటి? 0 8 నుంచి 2 తీస్తే ఎంత వస్తుంది? 6. ఓకేనా. 6. ఇక్కడ 0 2లోంచి 1 తీస్తే 1 10లోంచి 1 తీస్తే 9x. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? ఎక్స్ వాల్యూ 110.6/9 వచ్చింది. ఇక్కడ పాయింట్ ఉండకూడదంటే ఏం చేయాలి? ఎక్స్ ఈక్వల్ టు 106. 1 ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 90. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది చూడండి. 2 టేబుల్లో 245 553 సో ఎక్స్ వాల్యూ ఎంత? 553/45 అంతే. సెకండ్ సమ్ చాలా సింపుల్గా ఉంది కదా. నెక్స్ట్ అనదర్ వీడియో వచ్చేసి రిమైనింగ్ సమ్స్ అనేది చెప్తాను. కొంచెం పార్ట్స్ అనేవి ఎక్కువ అవుతాయి, బిగ్ సమ్స్ కదా. సో పార్ట్గా చెప్తాను. ఒకే పార్ట్లో చెప్తే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోద్ది, దానివల్ల నేను చెప్పలేను. సో కొంచెంగా చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.